YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. అదొక జైలు కానీ అక్కడ ఖైదీలకు 5-స్టార్ హోటల్కు తీసిపోని రీతిలో సదుపాయాలు లభిస్తాయి. ఖైదీలందరినీ అంత బాగా చూసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. కొందరికి మాత్రమే ఆ స్పెషల్ ట్రీట్మెంట్, మిగతా వాళ్ళకు మాత్రం అక్కడ ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో జరుగుతున్న తంతుపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. పచ్చని పూదోటలు, పరిశుభ్రమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇదేదో హోటలో రిసార్టు అనుకుంటే పొరపాటే. సంగారెడ్డి జైలు ఆవరణ ఇది. జైలు పరిసరాల్లోనే కాదు, లోపల కూడా 5-స్టార్ హోటల్కు తీసిపోని సదుపాయాలున్నాయి. ఇదేదో ఆదర్శ కారాగారం, ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడున్నవి ఖైదీలందరూ ఆస్వాదించడానికి కాదు, కేవలం కొందరు ఖైదీల కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు. ఈ జైల్లో ఖైదీలను 2 రకాలుగా విభజిస్తారు అధికారులు. ఒక రకం ఖైదీలకు మాత్రమే 5-స్టార్ హోటల్ ట్రీట్మెంట్, మిగతా వాళ్లకు మాత్రం ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు ఈ జైలు అధికారులు. సంగారెడ్డి జైలులో 6 VIP ఖైదీలున్నారు. వీరికి రాచమర్యాదలు చేస్తున్నారు అధికారులు. ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టారు. వాళ్లకు కావాల్సిన ఆహార పదార్థాలను వండి వడ్డిస్తారు. వీళ్లకు సేవలు చేయడానికి కొందరు ఖైదీలను అటెండర్లుగా నియమిస్తున్నారు. ఉదయం నిద్రలేపి టీ అందించడం దగ్గర నుంచి రాత్రి కాళ్లు నొక్కి నిద్రపుచ్చే వరకు అన్ని సేవలు చేయాల్సిందే. VIP ఖైదీలు ఉపయోగించే టాయిలెట్లు అద్దంలా ఉంటాయి. వాటిని రోజూ కడిగి శుభ్రం చేసే బాధ్యత కూడా జైలులోని మిగతా ఖైదీలదే. ఇదంతా ఆ VIP ఖైదీలపై ప్రేమతోనో లేక భక్తితోనో చేస్తున్నది కాదు, వాళ్ల నుంచి జైలు అధికారులకు భారీగా అందుతున్న ముడుపుల మహాత్మ్యం. కొన్ని రోజుల క్రితం ఈ జైలుకు బదిలీపై వచ్చాడో అధికారి. అతను వచ్చాక జైల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జైల్లోని మిగతా అధికారులు, సిబ్బంది లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఎందుకంటే VIP ఖైదీల నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో ఆ అధికారికి చాలా బాగా తెలుసనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, VIPలు ఇచ్చే డబ్బులతో మిగతా జైలు అధికారులకు అతను హైదరాబాదులో వీకెండ్ పార్టీలు ఇస్తున్నాడట. అందరూ కలిసి క్లబ్బులు, పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారట. బిల్లు మాత్రం సదరు VIP ఖైదీల బంధువులు చెల్లిస్తారట. అందుకే VIP ఖైదీలకు అందించే సేవల్లో ఏమాత్రం తేడా వచ్చినా జైలు అధికారులు సహించబోరట. ఆయా పనులు అప్పగించిన ఖైదీలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారట. సంగారెడ్డి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో కొందరు ఓపెన్ జైలు ఖైదీలున్నారు. వాళ్లతో తోట పనులు, కూరగాయలు పండించడం వంటి పనులు చేయిస్తూ ఉంటారు. అలాగే జైలు శాఖ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రిమాండ్ ఖైదీలతో కూడా అన్ని పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం కంది సంతలో సంగారెడ్డి సెంట్రల్ జైలు ఖైదీలు కూరగాయలు విక్రయించారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. తర్వాత ఆ విషయం సద్దుమణిగిపోయింది. VIP ఖైదీలకు 5-స్టార్ సదుపాయాల విషయం బయటకు పొక్కడంతో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై DIG శ్రీనివాస్ 2 సార్లు విచారణ జరిపారు. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదే అంశంపై జైళ్ల శాఖ DGకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో VIP ఖైదీలకు 5-స్టార్ హోటల్ ట్రీట్మెంట్పై దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులకు పక్కా ఆధారాలు లభించాయని తెలుస్తోంది. దీంతో జైల్లోని ఉన్నతాధికారులతో పాటు సిబ్బందిపై త్వరలోనే కఠిన చర్యలు తప్పవనే చర్చ నడుస్తోంది.